ఇమ్మార్ నల్లబీమాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. నేను ఇక్కడ 2 కేజీలు ఉసిరికాయలు తీసుకున్నాను. ఒక్కొక్కటి కడిగి నీట్గా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నానండి. ఇవి ఆరేలోపు నేను పచ్చడి కావాల్సిన మసాలా దినుసులు రెడీ చేసుకుంటున్నాను. చూద్దాం పదండి. ముందుగా ఒక 100 గ్రాముల మెంతులు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఒక 2 పెద్ద చిన్నులపాయలు రెమ్మలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ మెంతులు చిన్నులపాయలు మెత్తగా పౌడర్ చేసుకోవాలి. నేను ఒక 150 గ్రాముల చింతపండుని ముందుగానే నానబెట్టి గుజ్జు తీసానండి. ఈ గుజ్జుని స్టవ్ వెలిగించి గిన్నెలో పెట్టుకొని మంచిగా దగ్గర అయ్యేలాగా ఉడకనివ్వాలండి. ఒక థిక్ స్ట్రక్చర్ అనేది రావాలి. చింతపండు అనేది ఒక 750 గ్రౌండ్నట్ ప్యూర్ గ్రౌండ్నట్ యూస్ చేస్తామండి మేము పచ్చడికి. అది వేడి చేసుకొని ఒక్కొక్క ఉసిరికాయ వేసి గోల్డెన్ కలర్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించాలండి. లైట్ బ్రౌన్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇది చూసారా ఇట్లా మంచిగా ఒక బ్రౌన్ కలర్ వచ్చేసింది. లైట్గా బాగా వేగనివ్వకూడదండి, మరీ బ్లాక్గా అయినా కానీ టేస్ట్ ఉండదు. ఇవి లైట్ బ్రౌన్గా అయితే మంచిగా వేగి చక్కగా తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ వేయించుకున్న తర్వాత అదే నూనెలో తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు అలాగే ఇంగువ వేసి కాచి పక్కన పెట్టుకోవాలి. చల్లారినాక ఒక పెద్ద గిన్నెలో ఉసిరికాయలు, మనం ముందుగా పెట్టుకున్న చింతపండు గుజ్జు, ఒక 2 స్పూన్లు మాత్రం ఆవాల పొడి వేసుకోవాలండి. ఇది టేస్ట్ కోసం బాగుంటుంది. తర్వాత కారం వచ్చేసి నేను 350 గ్రాములు తీసుకున్నాను 2 కేజీలకి. ఇది సరిపోతుంది చక్కగా. అలాగే ఉప్పు అనేది 300 గ్రాములు సరిపోతుంది. నేను వేసేసి మొత్తం కలిపాను. అలాగే ఇందాక మనం మెంతులు చిన్నులపాయ మిక్సీ చేసుకున్నాం కదండి పొడి, అది కూడా వేసుకొని మొత్తం వేసేసుకోవాలండి. మనం ఏదైతే తీసుకున్నామో అదంతా కొలత సరిపోతుంది. మొత్తం వేసేసుకొని ఇందాక కాల్చి చల్లార్చుకుని నూనె పక్కన పెట్టుకున్నాం కదా తాలింపు వేసి, అది కూడా మొత్తం పోసేసేయాలి. నూనె మొత్తం ఆ తాలింపు గింజలు ఎండుమిరపకాయలు కూడా మొత్తం కలిపి పోసేసి మసాలా అంతా కూడా బాగా కలిసేటట్టు కలపాలండి. ముక్కకి కారం, ఆయిల్ అలాగే ఆ మసాలా అంతా కూడా చిన్నులపాయ, ఆవపిండి మొత్తం ఉంది కదండి, అదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత ఒక 3 రోజులు మాత్రం ఊరబెట్టుకోవాలండి. ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ. వాట్సాప్ నెంబర్ పైన ఇచ్చానండి. ఆర్డర్ కోసం వాట్సాప్ చేసుకోండి. ఆల్ ఓవర్ హైదరాబాద్ అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.